హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నవంబర్ 2025 సంబంధించి నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలాగే ఆ క్వశ్చన్కి సంబంధించిన డేటా అది చూద్దామండి. ఆల్రెడీ నవంబర్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పార్ట్ 1 కింద ఆల్రెడీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నామండి. అవి చూడకపోతే అవి కూడా చూడండి. ఈ వీడియోలో మరొక 70 ఎంసీక్యూ చూద్దాం. అక్కడితో మీకు ఒక 100 ఎంసీక్యూ నవంబర్ నెల నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని అందిస్తానండి. సో 31st క్వశ్చన్, క్యాన్సర్ కణాలు వ్యాప్తిని గుర్తించడానికి భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఏఐ టూల్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఏఐ టూల్ డెవలప్డ్ బై ఇండియన్ సైంటిస్ట్ టు ఐడెంటిఫై ద స్ప్రెడ్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి అంకోమార్క్ అండి. అంకోమార్క్ అనే ఒక ఏఐ టూల్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని కలకత్తాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ మరియు హర్యానాలోని అశోకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది ఒక మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్. ఇది కేవలం క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో చెప్పడమే కాకుండా కణాల స్థాయిలో క్యాన్సర్ కణాలు ఎలా ప్రవర్తిస్తాయో కూడా ఇది విశ్లేషిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ వ్యాప్తి కారణంగా డబ్ల్యూహెచ్ఓ ఏ ప్రాంతంలోని దేశాలను హెచ్చరించింది? సో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ అనేది వ్యాపిస్తున్నందుకు డబ్ల్యూహెచ్ఓ ఏ దేశాలను హెచ్చరించింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. విచ్ రీజన్స్ కంట్రీ డిడ్ డబ్ల్యూహెచ్ఓ రీసెంట్లీ వార్న్ డ్యూ టు ద అవుట్బ్రేక్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీ ఫీవర్? సో ఏ ప్రాంతంలోని దేశాన్ని హెచ్చరించింది అంటే ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ ఆఫ్రికా దేశాన్ని హెచ్చరించిందండి. క్వశ్చన్ ఫ్రేమింగ్ కొంచెం కుదరలేదు. 32nd ఏ ప్రాంతంలోని దేశాలను ఓకేనండి, నేను చదవడం తప్పు చదివాను. సో ఆన్సర్ పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఈ వైరస్ బారిన పడుతున్నాయండి, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ బారిన పడుతున్నాయి. సో వ్యాధి కారణం ఏంటి అంటే ఇది బ్యూనా వైరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల వచ్చే జునోటిక్ వ్యాధి అంటండి. అంటే జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్ని జునోటిక్ వ్యాధులు అంటారు. అలా ఇది జంతువుల నుంచి మనిషికి సోకే ఒక వ్యాధి అనమాట అండి. బున్యా వైరిడే అనే ఒక వైరస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు గొర్రెలు, మేకలు, ఆవులు రక్తం లేదా అవయవాలను తాకడం ద్వారా ఇది మనుషులకి సోకుతుంది. లేదు వ్యాధి సోకిన దోమలు ముఖ్యంగా ఈడిస్ మరియు క్యూలెక్స్ రకాలు కొట్టడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. మౌరిటానియా మరియు సెనగల్ వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది. సో వ్యాధి పేరు గుర్తుపెట్టుకోండి, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్. దేనివల్ల వస్తుంది అంటే ఏ కుటుంబానికి చెందిన వైరస్ వల్ల వస్తుందంటే బ్యూనా విరిడే. ఇదొక జునోటిక్ వ్యాధి. నెక్స్ట్, దేశంలోనే మొదటి సింగిల్ సెల్ ఓమిక్స్ ల్యాబ్ను ఏ ఐఐటిలో ఏర్పాటు చేశారు? ఇన్ విచ్ ఐఐటి హ్యాస్ ద కంట్రీస్ ఫస్ట్ సింగిల్ సెల్ ఓమిక్స్ ల్యాబ్ బీన్ ఎస్టాబ్లిష్డ్? సో ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి మద్రాసులో దీన్ని ఏర్పాటు చేశారండి. ఏంటిదనేది చూద్దాం. ఐఐటి మద్రాస్ మరియు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సంయుక్తంగా భారతదేశంలో మొట్టమొదటి సింగిల్ సెల్ ఓమిక్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశీయ వైద్య పరిశోధన రంగంలో ఒక మైలురాయి. సాధారణంగా చేసే బల్క్ అనాలిసిస్ కాకుండా ఈ ల్యాబ్లో ప్రతి ఒక్క కణాన్ని విడివిడిగా విశ్లేషించి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. దీనివల్ల క్యాన్సర్ వంటి సంక్లిష్ట వ్యాధుల్లో ఒక్కో కణం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఎయిడ్స్ రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? బై విచ్ ఇయర్ డస్ ద యూనియన్ గవర్నమెంట్ ఎయిమ్ టు మేక్ ఇండియా ఎయిడ్స్ ఫ్రీ? అంటే ఆన్సర్ 2030 కల్లా భారతదేశాన్ని ఎయిడ్స్ రహిత దేశంగా మార్చాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందండి. 2030 నాటికి దేశంలో కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు 0కి తగ్గించడం మరియు ఎయిడ్స్ సంబంధిత మరణాలను నివారించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 95 అనే ఒక కార్యక్రమం, ఒక లక్ష్యాన్ని స్టార్ట్ చేశారు. అవి ఏంటంటే హెచ్ఐవి ఉన్నవారిలో 95% మందికి తమ పరిస్థితి గురించి తెలియాలి. చాలామందికి తమకు హెచ్ఐవి ఉందన్న విషయమే తెలియదండి. కాబట్టి ఎక్కడైతే హెచ్ఐవి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నందరికీ మెడికల్ టెస్టులు చేస్తారనమాట. నెక్స్ట్, నిర్ధారణ అయిన వారిలో 95% మందికి నిరంతరం యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఏఆర్టీ థెరపీ చేస్తారండి. చికిత్స పొందుతున్న వారిలో 95% మందిలో ఈ వైరస్ లోడ్ని అణిచివేయాలి, వైరల్ సప్రెషన్ చేస్తారు.
సో ఇలా మనకి అంటే ఇంతకుముందు ఈ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కొన్ని లక్షణాలు కనపడేవండి. బలహీనంగా మారిపోవడం, బక్కగా అయిపోవడం. ఇప్పుడు ఎటువంటి లక్షణాలు కనపడట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు కాబట్టి ఆరోగ్యంగానే కనపడుతున్నారు. కానీ అనుకోకుండా వాళ్ళతో ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుంది అనమాట అండి. కాబట్టి తెలియకుండానే చాలామందిలో అసలు వైరస్ ఉందనే విషయమే చాలామందికి తెలియదు. కాబట్టి అందువల్ల 95 అనేది ఒక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నిరవధికంగా పెండింగ్లో ఉంచకూడదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. అయితే ఈ బిల్లులపై గవర్నర్ అధికారాన్ని వివరించే రాజ్యాంగ అధికరణ ఏది? సో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్ పెండింగ్లో పెడతాడండి. అంటే ఎక్కువ రోజులు పెండింగ్లో పెట్టకూడదు అసలు అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఓకే, సో రాజ్యాంగం ప్రకారం ఏ ఆర్టికల్ ఈ గవర్నర్ యొక్క విధులను ఈ బిల్లులు పాకెట్ వీటో ఉపయోగించడమా, లేకపోతే వెనక్కి తిరస్కరించి పంపడమా, మార్పులు చేసుకోండి అని పంపడం, ఇటువంటి కొన్ని పనులు గవర్నర్ చేస్తారండి. ఈ అధికారాన్ని వివరించే ఆర్టికల్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ ఆర్టికల్ 200 అండి. ఆర్టికల్ 200 గవర్నర్ యొక్క విధులని వివరిస్తుంది ఈ బిల్లులకు సంబంధించి. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు, నిలిపివేయవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును ఆమోదించి పంపినప్పుడు గవర్నర్ వద్ద 4 మార్గాలు ఉంటాయంటండి. 1 ఆమోదం తెలపడం, 2 ఆమోదాన్ని నిలిపివేయడం, దీన్నే ఒక రకంగా వీటోగా పరిగణిస్తారు. ఓకే, 3 తిరిగి పంపడం, ద్రవ్య బిల్లు కాకుండా మిగతా బిల్లులను అయితే కొన్ని మార్పులు సూచిస్తూ అసెంబ్లీకి తిరిగి పంపవచ్చు. 4 అది ఏదన్నా ఒక కీలకమైన అంశానికి సంబంధించి లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని భావించినప్పుడు గవర్నర్ ఏం చేస్తాడంటే ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకి పంపిస్తాడు. సో ఇలా 4 రకాల అధికారాలు గవర్నర్కి ఉన్నాయండి బిల్లులకు సంబంధించి. అయితే ఏది తెలవకుండా నిలిపేయకుండా అంటే తమ దగ్గరే అట్టి పెట్టుకుని ఎంతకాలమైనా దానిని ఆంచడం అనేది కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇది ఒక పాలిటీ క్వశ్చన్ కింద మనకి ఇంపార్టెంట్ టాపిక్ అయిందనమాట అండి. కాబట్టి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఇదంతా 200 ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏ అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆన్ ది అకేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డే ఇన్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వాజ్ ద స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీసెంట్లీ అన్వీల్డ్? అంటే ఆన్సర్ యునెస్కో అండి. యునెస్కో కార్యాలయంలో మనకి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో విగ్రహం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి భారతీయ నాయకుడిగా అంబేద్కర్ విగ్రహమే మొదటిది కావడం గమనార్హం అనమాట అండి. ఇప్పుడు దాకా ఏ భారతీయ నాయకుడి విగ్రహము అక్కడ ఏర్పాటు కాలేదు. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక సంస్థ. ప్రపంచవ్యాప్తంగా విద్య, విజ్ఞానం మరియు సంస్కృతి ద్వారా శాంతిని నెలకొల్పడం దీని ప్రధాన లక్ష్యం. ఇది నవంబర్ 16, 1945 స్థాపించబడింది. ప్రస్తుతం ఇందులో 194 సభ్య దేశాలు మరియు 12 అసోసియేట్ సభ్యులు ఉన్నారు. అది అసోసియేట్ దేశాలు ఉన్నాయన్నమాట అండి. అది యునెస్కోకి సంబంధించి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఇనాగరేట్ చేశారనమాట. నెక్స్ట్, ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా వారణాసిలో ఆ దేశానికి చెందిన సాంప్రదాయ మొనాస్టరీని నిర్మించనున్నట్లు ప్రకటించారు? సో ఏ దేశ పర్యటనలో భాగంగా వారణాసిలో ఆ దేశానికి చెందిన సాంప్రదాయ మొనాస్టరీని నిర్మించనున్నట్లు మోదీ గారు ప్రకటించారు. సో ఆన్సర్ వచ్చేసరికి భూటాన్ అండి. వివరాలు చూద్దాం. ప్రధాని మోదీ భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు జిగ్మే కేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్తో జరిపిన చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. వారణాసి బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం సారనాథ్ సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ భూటాన్ శైలిలో
ఒక మొనాస్టరీని నిర్మించడం ద్వారా భూటాన్ యాత్రికులకు వసతి మరియు ప్రార్థనా సౌకర్యాలు లభిస్తాయని చెప్పి మోదీ గారి ప్రకటన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల విడుదలైన పోసా DST-1 మరియు DIR ధన్ 100 కమల అనేవి ఏ పంటకు చెందిన కొత్త రకాలు, కొత్త వంగడాలు? సో టు విచ్ క్రాప్ డూ ద రీసెంట్లీ రిలీజ్డ్ వెరైటీస్ ఆఫ్ పోసా DST-1 అండ్ DIR ధన్ 100 కమల బిలాంగ్ అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వరికి సంబంధించిన వంగడాలండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. సో వివరాలు చూద్దాం. వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులను తట్టుకుని ఉప్పు నేలల్లో కూడా అధిక దిగుబడిని ఇచ్చే లక్ష్యంతో భారతీయ శాస్త్రవేత్తలు 2 కొత్త వరి రకాలను అభివృద్ధి చేశారు. పోసా DST-1 ఇది ఢిల్లీలోని ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఉప్పు నీటిని, నేలలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. తీర ప్రాంతాలు మరియు చవిటి నేలల్లో కూడా ఇది మెరుగైన దిగుబడిని ఇస్తుంది. నెక్స్ట్, DIR ధన్ 100 కమల. దీనిని హైదరాబాద్లోని ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇది కూడా ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అనువైనది. తక్కువ కాల పరిమితిలో అధిక దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత. నెక్స్ట్, ఏనుగుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు గజలోక్ ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థ ఏది? సో విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద గజలోక్ ప్రాజెక్ట్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ఎలిఫెంట్ కన్జర్వేషన్? సో ఆన్సర్ వచ్చేసరికి ఇంటాక్ అండి. దీనిని భారతీయ సాంస్కృతిక వారసత్వ సంస్థ అయిన ఇంటాక్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ నిర్వహిస్తుంది. దీన్ని అంటే ఈ గజలోక్ అనే దాన్ని. ప్రధాన లక్ష్యం భారతదేశ చరిత్ర, పురాణాలు మరియు కళల్లో ఏనుగులకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఏనుగుని భారతదేశం జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. నేషనల్ హెరిటేజ్ యానిమల్ అండి. సో అది ఏనుగుల గురించి. ఇక్కడ ఇంటాక్ గురించి కొన్ని వివరాలు ఏంటంటే, ఇది 1984లో న్యూఢిల్లీలో స్థాపించబడింది. భారతదేశంలోని కళలు, సంస్కృతి మరియు వారసత్వ కట్టడాలను సంరక్షించడం ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ చెల్లింపుల కోసం స్విఫ్ట్ నెట్వర్క్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యవస్థ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సిస్టమ్ బీయింగ్ డెవలప్డ్ బై బ్రిక్స్ నేషన్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద స్విఫ్ట్ నెట్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ పేమెంట్స్? ఈ స్విఫ్ట్ నెట్వర్క్ అనేది అమెరికాకి అనుకూలమైన నెట్వర్క్ అండి. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఆ స్విఫ్ట్ బదులు దేన్ని వాడడానికి సిద్ధమవుతున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ బ్రిక్స్ పే అనే దాన్ని డెవలప్ చేస్తున్నాయంటండి. ఇవి అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించి సభ్య దేశాలు స్వంత కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న స్విఫ్ట్ నెట్వర్క్కు ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రధానంగా బ్లాక్ చైన్ మరియు డిజిటల్ కరెన్సీ సాంకేతికతలపై ఆధారపడి పనిచేస్తుంది. దీనివల్ల లావాదేవీలు వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీనినే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఇది సభ్య దేశాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు అందిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. మొదటి అధ్యక్షుడు భారతదేశానికి చెందిన KV కామత్. 2001లో గోల్డ్మెన్ సాక్స్ ఆర్థికవేత్త జిమ్ ఓ'నీల్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఆర్థిక వృద్ధిని సూచిస్తూ బ్రిక్ అనే పదాన్ని ప్రతిపాదించాడు. తర్వాత 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో ఇది బ్రిక్స్గా మారింది. సో బ్రిక్ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 2001లో ఏర్పాటైందండి. తర్వాత ఇది 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్గా మారింది. తాజా సభ్యులు 16వ సమ్మిట్ నాటికి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పూర్తిస్థాయి సభ్యులుగా చేరాయి. తర్వాత జనవరి 2025లో ఇండోనేషియా కూడా ఇందులో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరింది. సో భాగస్వామ్య దేశాలుగా మలేషియా, థాయిలాండ్, నైజీరియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు పార్ట్నర్ కంట్రీస్ హోదాలో చేర్చుకున్నారు. సో అది బ్రిక్స్కి సంబంధించండి. నెక్స్ట్, మహిళలను జెండర్ ఆధారంగా చంపడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవల ఫెమిసైడ్ లాను ఆమోదించిన దేశం ఏది?
విచ్ కంట్రీ రీసెంట్లీ పాస్డ్ ఏ స్ట్రిక్ట్ ఫెమిసైడ్ లా ట్రీటింగ్ ద కిల్లింగ్ ఆఫ్ ఉమెన్ బేస్డ్ ఆన్ జెండర్ యాజ్ ఏ సివియర్ క్రైమ్? సో ఆన్సర్ వచ్చేసరికి ఇటలీ అండి. మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టడానికి మరియు లింగ వివక్షతో కూడిన హత్యలను నిరోధించడానికి ఇటలీ ప్రభుత్వం అత్యంత కఠినమైన ఫెమిసైడ్ లాను ఆమోదించింది. మహిళలను కేవలం మహిళ అనే కారణంతో చంపడాన్ని ఫెమిసైడ్గా నిర్వచిస్తూ ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆడిటింగ్లో పారదర్శకత కోసం ఇటీవల సెంట్రల్ రెవెన్యూ ఆడిట్ మరియు సెంట్రల్ ఎక్స్పెండిచర్ ఆడిట్ అనే 2 కొత్త ప్రత్యేక కేడర్లను ఏర్పాటు చేసిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కార్యాలయం భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఏర్పాటైంది? సో కాగ్ని ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారు అని ఇక్కడ క్వశ్చన్ వచ్చిందండి. కారణం ఏంటంటే కాగ్ ఇటీవల న్యూస్లో ఉంది. సెంట్రల్ రెవెన్యూ ఆడిట్ అలాగే సెంట్రల్ ఎక్స్పెండిచర్ ఆడిట్ అనే 2 కొత్త ప్రత్యేక కేడర్లను ఇక్కడ తీసుకురావడం జరిగిందంటండి. సో క్వశ్చన్ ఏంటంటే కాగ్ అనేది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి 148 ఆర్టికల్ ప్రకారం మనకి కాగ్ అనేది ఏర్పడుతుందండి. సో ప్రస్తుతం కాగ్ ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము గారు ఆడిటింగ్ ప్రక్రియను మరింత ఆధునీకరించడానికి 2 కొత్త ప్రత్యేక విభాగాలను ప్రవేశపెట్టారు. సెంట్రల్ రెవెన్యూ ఆడిట్ ప్రభుత్వ ఆదాయ మార్గాలైన జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటిని నిశితంగా ఆడిట్ చేస్తుంది. సెంట్రల్ ఎక్స్పెండిచర్ ఆడిట్ ప్రభుత్వ ఖర్చులు మరియు సంక్షేమ పథకాల నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. ఏఐ మరియు డిజిటల్ ఆడిట్ ఫ్రాడ్ లేదా మోసాలను గుర్తించడానికి ఇటీవల కాగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ను వాడకాన్ని కూడా ప్రారంభించింది. కాగ్ పదవిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 నిర్దేశిస్తుంది. ఇది ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా పనిచేస్తుంది. ఆర్టికల్ 148 కాగ్ యొక్క నియామకం మరియు హోదా గురించి చెప్తుంది. భారతదేశానికి ఒక స్వతంత్ర కాగ్ ఉండాలని ఈ అధికరణ తెలుపుతుంది. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ ప్రజాధన రక్షకుడిగా పిలుస్తారు. గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్గా వ్యవహరిస్తారు. ఆర్టికల్ 149 ఈయన యొక్క విధులు మరియు అధికారాల గురించి చెప్తుంది. కేంద్ర రాష్ట్రాల మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ఖాతాలను ఆడిట్ చేసే అధికారాన్ని పార్లమెంట్ చట్టం 1971 ద్వారా ఈయనకి కల్పించడం జరిగింది. ఆర్టికల్ 150 ఖాతాల రూపకల్పన కేంద్రాలు మరియు రాష్ట్రాల ఖాతాలు ఏ పద్ధతిలో నిర్వహించాలో రాష్ట్రపతికి కాగ్ సలహా ఇస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 151 నివేదికలు కాగ్ తన ఆడిట్ వివరాలను కేంద్రానికి సంబంధించి రాష్ట్రపతికి అలాగే రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్కి సమర్పిస్తారు. సో ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తప్పులు చదువుతుంటే క్షమించండి. నెక్స్ట్ ప్రభుత్వం 44 క్వశ్చన్ అండి. ప్రభుత్వం ప్రతిపాదించిన విత్తన బిల్లు 2025 ఏ పాత చట్టం స్థానంలో తీసుకురాబడుతుంది? ద ప్రపోజ్డ్ సీడ్ బిల్ 2025 ఈజ్ ఇంటెండెడ్ టు రీప్లేస్ విచ్ ఓల్డ్ యాక్ట్? సో ఆన్సర్ వచ్చేసరికి విత్తన చట్టం అన్స్కిల్డ్ సరే అండి, ఇక్కడ ఏదో కొంచెం చెప్పు ఉంది, సరి చేస్తాను ఒక్క నిమిషం. ఓకేనండి, ఎడిట్ చేశాను, సారీ అండి. విత్తన చట్టం 1966 స్థానంలో ప్రస్తుతం కొత్త విత్తన బిల్లు 2025 వచ్చిందండి. అది విత్తన చట్టం 1966ని రీప్లేస్ చేయబోతుంది అన్నమాట. సో వివరాలు చూద్దాం. ప్రభుత్వం 1966 నాటి పాత విత్తన చట్టం స్థానంలో ప్రస్తుతం ఆధునిక వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా విత్తన బిల్ 2025 డ్రాఫ్ట్ని తీసుకొచ్చింది. నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా చూడడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025 నవంబర్లో జరిగిన ఐఎంఓ కౌన్సిల్ ఎన్నికల్లో భారతదేశం ఎన్ని ఓట్లతో తన విభాగంలో అత్యధిక ఓట్లు సాధించిన దేశంగా నిలిచింది? సో దాని ఆన్సర్ 154 ఓట్లు సాధించిందంటండి. భారతదేశం మొత్తం 169 ఓట్లకు గాను 154 ఓట్లు సాధించి కేటగిరీ బిలో అగ్రస్థానంలో నిలిచింది.
అమృత్ కాల్ మ్యారిటైమ్ విజన్ 2047. సో దీని ప్రకారం 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ సముద్ర రంగంలో అగ్రగామిగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది లక్ష్యానికి ఇది పెద్ద గుర్తింపు. ఐఎంఓ కౌన్సిల్ మొత్తం 40 సభ్య దేశాలను కలిగి ఉంటుంది. వీటిని 3 కేటగిరీల్లో విభజించారు. కేటగిరీ ఏలో అంతర్జాతీయ షిప్పింగ్ సేవలను అందించడంలో అత్యంత ఆసక్తి ఉండే దేశాలైన చైనా, యుఎస్ఏ మొదలైనవి ఒక 10 ఉంటాయండి. అందులో కేటగిరీ ఏలో ఇవేంటి అంటే అంతర్జాతీయ షిప్పింగ్ సేవలను అందించడంలో ఆసక్తి ఉండే దేశాలు అనమాట అండి. కేటగిరీ బిలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో ఆసక్తి ఉండే దేశాలు. భారత్ ఇక్కడ ఉంటుంది. కేటగిరీ బిలో 10 దేశాలు ఉన్నాయి. ఈ బిలో ఉన్న 10 దేశాల్లో మనకి ఇండియా అనేది ఫస్ట్ స్థానంలో ఉందండి, భారతదేశం అనేది. అలాగే కేటగిరీ సి భౌగోళిక ప్రాతినిధ్యం మరియు ప్రత్యేక సముద్ర ప్రయోజనాలు ఉన్న దేశాలు ఒక 20 ఉన్నాయి. సో ఇలా మొత్తం 40 సభ్య దేశాలు ఉన్నాయన్నమాట అండి. సో ఐఎంఓ ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉంది. రాజధాని వచ్చేసరికి లండన్లో ఉంది. ఇది మార్చి 17, 1948లో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఆమోదించబడ్డ ఒక ఒప్పందం ద్వారా ఇది ఏర్పడింది. సో ఐఎంఓ అండి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. దాంట్లో ఎలక్షన్స్లో భారతదేశం ఈ గ్రూప్ బిలో మొదటి స్థానంలో నిలిచి ఎలక్ట్ అయిందనమాట అండి. ఇటీవల రైల్వే శాఖ ప్రారంభించిన అబార్ ఆన్లైన్ పోర్ట్ వస్తువులను ఏ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయిస్తుంది? రైల్వే శాఖ ప్రారంభించిందంటే అబార్ అనే ఒక ఆన్లైన్ స్టోరు. ఇది వస్తువులను ఏ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసరికి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ వస్తువుల్ని అమ్మడం అనేది చేస్తుంది అనమాట అండి. రైల్వే శాఖ ప్రారంభించింది అబార్ అనేది. సో వివరాల్లోకి వెళ్దాం. సో స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు మరియు గిరిజన తెగలకు మద్దతుగా భారత రైల్వే శాఖ ఈ కొత్త ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. ఇది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో హోస్ట్ చేయబడుతుంది. అబార్ స్టోర్ కేవలం ఈ క్రింది సంస్థల నుంచి మాత్రమే వస్తువును సేకరిస్తుంది. ఇప్పుడు ఏదైతే అబార్ స్టోర్ ఏర్పాటు చేశారో అది ఇక్కడ ఈ మూడింటి నుంచే ఈ కింది సంస్థల నుంచి మాత్రమే వస్తువులు తీసుకుంటుందండి. ఒకటి సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం నుంచి, తర్వాత ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుంచి, నెక్స్ట్ వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ హ్యాండ్లూమ్ ఈ ఎంపోరియంస్ ఉంటాయి కదా, వీటి నుంచి మాత్రమే ఇది వస్తువుల్ని తీసుకుని ఈ మార్కెట్ ప్లేస్ అనే దాని ద్వారా మనకి అది అమ్ముతుంది అనమాట అండి. సో అది నెక్స్ట్. విదేశీ ఆస్తులను వెల్లడించని పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను శాఖ ప్రారంభించిన ప్రత్యేక ప్రచారం పేరేమిటి? సో ఎవరైతే విదేశాల్లో ఉంటూ పన్ను చెల్లించరో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మరియు వాళ్ళకి తెలిసేలా చేయడానికి ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించిందంటండి. దాని పేరు ఏంటి అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి నడ్జ్ క్యాంపైన్. దీన్ని నడ్జ్ క్యాంపైన్ అంటారు. సో అది ప్రారంభించిందండి ఐటీ శాఖ. సో ఏంటి నడ్జ్ క్యాంపెయిన్ అనేది చూద్దాం. ఆర్థిక శాస్త్రంలో నడ్జ్ అంటే ఎవరినైనా బలవంతం చేయకుండా వారు సరైన నిర్ణయం తీసుకునేలాగా, ఎవరిని తొందర పెట్టకుండా వారే సరైన నిర్ణయం తీసుకునేలాగా చిన్నపాటు ప్రోత్సాహకం లేదా హెచ్చరికను అందించడం అనే దాన్ని నడ్జ్ క్యాంపెయినింగ్ అంటారు. ఆదాయ పన్ను శాఖ నేరుగా నోటీసులు పంపే ముందు పన్ను చెల్లింపుదారుడికి తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడమే ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం. ఆదాయ పన్ను శాఖకు వివిధ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా విదేశాల్లోని భారతీయ పౌరుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూ ఉంటుంది. ఈ సమాచారాన్ని విశ్లేషించి తేడాలు ఉన్నవారికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్లు పంపుతారు. స్వచ్ఛంద వెల్లడి. ఇది ఒక రకమైన సున్నితమైన హెచ్చరిక. పన్ను చెల్లింపుదారుడు తమ తప్పులను గుర్తించి అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా జరిమానా నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సమాచారాన్ని వెల్లడించకపోతే నల్లధనం చట్టం 2015 కింద భారీ జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇటీవల అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ రెండింటిలోనూ చేరాలని నిర్ణయించుకున్న ఆఫ్రికా దేశమేది? సో అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్లోను అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లోను చేరాలనుకుంటున్న దేశం ఏంటి అంటే అంగోలా అనే దేశం చేరాలి అనుకుంటుందండి.
అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ పులులు, సింహాలు వంటి 7 ప్రధాన మార్జలాలు అంటే పిల్లులు అనమాట, పిల్లి జాతి కాబట్టి అలా ఇచ్చాడు. 7 ప్రధాన మార్జలాల సంరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ఈ కూటమిలో చేరాలని అంగోలా నిర్ణయించింది. గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాలు ప్రోత్సహించడానికి G20 శిఖరాగ్ర సదస్సులో భారత్ ప్రారంభించిన ఈ కూటమిలో కూడా అంగోలా ఒక భాగస్వామి కానుంది. సో అంగోలా దేశం అండి ఈ రెండిట్లోనూ చేరాలి అనుకుంటుంది. బిగ్ క్యాట్ అలయన్స్లోను అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కూడా అంగోలా చేరాలనుకుంటుంది. సో బిగ్ క్యాట్ అలయన్స్ గురించి 2023 ఏప్రిల్లో ప్రధాని మోదీ గారు దీన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే కేంద్రీకృతమై ఉంది. దీని ప్రధాన కార్యాలయం. లక్ష్యం ఏంటంటే ప్రపంచంలోని 97 రేంజ్ దేశాలను, ఈ జంతువులు ఉండే దేశాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వార్ మరియు కోగర్లను రక్షించడం అనే ఉద్దేశంతో మొత్తం ఈ జంతువులు ఉండే దేశాలన్నిటినీ చేర్చడం కోసమే దీన్ని స్టార్ట్ చేశారండి. 97 రేంజ్ దేశాలను ఒకే తాటి మీదకి తీసుకురావాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు? సో జ్ఞానేష్ కుమార్ ఏ అంతర్జాతీయ సంస్థకు బాధ్యతలు చేపట్టారు అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ అనే ఒక అంతర్జాతీయ సంస్థకు ఈయన అధ్యక్షుడిగా బాధ్యతలు వహించారు జ్ఞానేష్ కుమార్ గారు. నెక్స్ట్, ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల నిర్వహణలో ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్కు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇంటర్నేషనల్ IDEA గురించి క్షుప్తంగా, ఇది 1995లో స్వీడన్లోని స్టాక్హోమ్లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం స్టాక్హోమ్లో ఉంది, అది స్వీడన్లో ఉంది. నెక్స్ట్, ఇటీవల భారత్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? హూ రీసెంట్లీ టుక్ ద ఓత్ ఆఫ్ 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సో ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ సూర్యకాంత్ గారు నియమించబడడం జరిగిందండి. ఇది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ గారు 2025 నవంబర్ 24న 53వ CJIగా బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ BR గవాయ్ 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. జస్టిస్ సూర్యకాంత్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఈయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆర్టికల్ 124(2) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిని మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారని ఈ అధికారిని చెబుతుంది. సో భారత ప్రధాన న్యాయమూర్తిని అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి గారు నియమిస్తారండి. అర్హతలు: భారత పౌరుడై ఉండాలి, కనీసం 5 ఏళ్ల హైకోర్టు న్యాయమూర్తిగా లేదా 10 ఏళ్ల హైకోర్టు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. పదవీకాలం వస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు. నెక్స్ట్, భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తెలుగువారి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్టిస్ కోకా సుబ్బారావు గారు 9వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి తెలుగు వ్యక్తి ఈయన. ఈయన గోలక్నాథ్ వంటి చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. నెక్స్ట్, జస్టిస్ NV రమణ 48వ CJI కృష్ణా జిల్లాలకు చెందిన ఈయన ఇటీవల కాలంలో అంటే 2021-22 ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలు తెచ్చారు. జస్టిస్ NV రమణ గారు. నెక్స్ట్, భారత్ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారంటే జస్టిస్ హరిలాల్ జేకి సుందాస్ కానియా. సో HJ కానియా అంటారండి. ఆయన పనిచేశారు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా. భారత్ సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ప్రారంభమైంది. న్యాయమూర్తుల సంఖ్య పరంగా ప్రారంభంలో 1950లో ప్రారంభం అంటే ప్రధాన న్యాయమూర్తి మరియు ఒక నలుగురు ఇతర న్యాయమూర్తులతో కలిపి మొత్తం 8 మంది ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 34కి చేరింది. ఒక చీఫ్ జస్టిస్ మరియు 33 మంది జడ్జిలు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం చారిత్రాత్మక విజయాన్ని సాధించి 2025 ICC మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను ఏ స్టేడియంలో నిర్వహించబడింది? సో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహించబడింది? ICC మహిళల వన్డే
వరల్డ్ కప్కి సంబంధించి అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ డివై పాటిల్ స్టేడియం నవీ బొంబాయిలో ఈ మ్యాచ్ నిర్వహించడం అనేది జరిగింది. సో క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చండి, కాబట్టి ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే. కాబట్టి డివై పాటిల్ స్టేడియం నవీ బొంబాయి భారతదేశం దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. మొదటిసారిగా ప్రపంచ కప్ టైటిల్ని కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా దీప్తి శర్మ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా షఫాలి వర్మ ఎన్నికవడం జరిగింది. 2025 మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి, సో పేరు ఇవ్వలేదండి, ఎవరో అంటే ఆవిడ పేరు దక్షిణాఫ్రికా యొక్క క్యాప్టెన్ అండి, వాల్వర్ డాట్ అని ఆవిడ పేరు ఇక్కడ నేను టైప్ చేయడం మర్చిపోయాను. సో గుర్తుపెట్టుకోండి, 2025 మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వాల్వర్ డాట్. ఇక్కడ నేను పీడిఎఫ్లో ఎడిట్ చేసి ఇస్తానండి. నెక్స్ట్ 2025 ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దానికి మెసేజ్ చేసినట్లయితే నేను 5 రూపీస్కి ఈ పీడిఎఫ్ని అందిస్తానండి. మొత్తం నేషనల్ నవంబర్ కరెంట్ అఫైర్స్ నేను 5 రూపీస్కి అందిస్తాను. మీరు కావాలనుకుంటే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. 2025 ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్ జట్టు తరపున సత్తా చాటిన ఆంధ్ర తేజం ఎవరు అంటే శ్రీచరణి అండి. నెక్స్ట్ ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ 2026లో జరుగుతుంది. ఇది ఇంగ్లాండ్ మరియు వేల్స్లో జరగబోతుంది. నెక్స్ట్ ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027లో జరుగుతుంది శ్రీలంకలో. ఇక ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ కూడా 2026లో జరగనుంది, ఇండియా శ్రీలంకలో జరుగుతుందండి ఇది. నెక్స్ట్ ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2027 ఇది దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియాలో జరగనుంది 2027 వన్డే వరల్డ్ కప్. 2028 T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో జరగనుంది. సో ఈ ఫ్యూచర్ టోర్నమెంట్లు ఎక్కడెక్కడ జరగనున్నాయనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో ఇవ్వలేదు. ఫాలోయింగ్ ద విక్టరీ ఇన్ ద 2025 బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ విచ్ లీడర్ క్రియేటెడ్ ఎ రికార్డ్ ఆఫ్ టేకింగ్ ఓత్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఫర్ ద 10th టైం. సో 10వసారి చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు బీహార్ ఎలక్షన్స్లో నెగ్గడం వల్ల అనేది క్వశ్చన్. సో ఆన్సర్ నితీష్ కుమార్ గారండి. నితీష్ కుమార్ గారు తన రాజకీయ చాతుర్యంతో మళ్ళీ ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ముఖ్యమంత్రిగా 10వసారి బాధ్యతలు చేపట్టి భారత రాజకీయాల్లో అరుదైన మైలురాయిని అందుకున్నారు. సో బీహార్ ఎలక్షన్స్లో మొత్తం స్థానాలు 243 అండి. ఎన్డీఏ కూటమి మొత్తం 202 సాధించింది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలు ఏంటి అంటే బీజేపీ, జేడీయూ మరియు ఇతర మిత్రపక్షాలు. ప్రతిపక్షం మహాగఠ బంధన్, ఇండియా కూటమి ఇది కేవలం 41 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత్ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత అంటే 85వ స్థానంలో భారత్ నిలిచిందండి. 2024లో 80వ స్థానంలో ఉన్న భారత్ మరొక 5 స్థానాలు దిగజారి 85వ స్థానానికి చేరుకుంది. భారత్ పాస్పోర్ట్ ఉన్నవారు ప్రస్తుతం 57 దేశాలకి వీసా లేకుండా కూడా ప్రయాణించవచ్చు. జస్ట్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. మొదటి స్థానంలో సింగపూర్ ఉంది. సింగపూర్ పాస్పోర్ట్ 153 దేశాలకు వీసారహిత ప్రవేశాన్ని కల్పిస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా అగ్రస్థానంలో నిలిచింది. సో సింగపూర్ పాస్పోర్ట్ తర్వాత దక్షిణ కొరియా 190 దేశాలకు వెళ్ళొచ్చు అంటండి. జపాన్ పాస్పోర్ట్ ఉంటే 189 దేశాలు తిరగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గీతా మహోత్సవం 2025 ఏ రాష్ట్రం భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరించింది? సో గీతా మహోత్సవం 2025లో ఏ రాష్ట్రం పార్ట్నర్ స్టేట్గా వ్యవహరించింది అనేది క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది పార్ట్నర్ స్టేట్గా ఉండి కురుక్షేత్రంలోని పురుషోత్తంపుర బాగ్లో ఒక ప్రత్యేక సాంస్కృతిక పెవిలియన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆ రాష్ట్ర హస్తకళలు, ఆహారపు అలవాట్లు మరియు సంస్కృతులను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాలు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5, 2025 వరకు జరిగాయి. వేదిక బ్రహ్మ సరోవరం తీరం, కురుక్షేత్రం, హర్యానా. సో ఇప్పుడు ఒకసారి అండి, ఫోన్లో ఏమైనా వస్తాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. టైం ఇంచుమించు
11:44 అయిందండి. ఈ వీడియో కంప్లీట్ చేసేస్తాను, ఆపను. కాకపోతే ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు చదువుతానండి, ఎందుకంటే టైం దాటింది, కునిపాట్లు వస్తున్నాయి. సో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే వాటిని పెద్దగా పట్టించుకోకండి. ఇక్కడ ఉన్న మ్యాటరే కరెక్ట్ అండి. నేను ఏదన్నా ఆ మత్తులో కానీ చదువుతున్నప్పుడు ఏదైనా కునిపాట్లు లేదా అటువంటిది ఏదైనా జరిగి చిన్న చిన్న తప్పులు చదివితే క్షమించండి. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రోజున ప్రారంభమవుతుంది? ఇది నాగాల్యాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో సమానంగా ఉంటుంది. సో హార్న్బిల్ ఫెస్టివల్ అంటే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారండి ఇది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి డిసెంబర్ 1న ఈ హార్న్బిల్ ఫెస్టివల్ జరుపుకుంటారు. నాగాల్యాండ్ 1963 డిసెంబర్ 1న భారతదేశంలోని 16వ రాష్ట్రంగా అవతరించింది. ఆ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆ రోజున హార్న్బిల్ పండుగ జరుపుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి డిసెంబర్ 1న జరుపుకుంటారంటండి. డిసెంబర్ 1న నాగాల్యాండ్ 16వ రాష్ట్రంగా అవతరించింది. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్ రాష్ట్రపు అత్యంత ప్రసిద్ధి సాంప్రదాయ వేడుక. దీన్ని పండుగలకి పండుగ అని కూడా ఇక్కడ పిలుస్తారు. 2025లో ఈ పండుగకు యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్ మరియు స్వీడన్ దేశాలు భాగస్వామ్య దేశాలుగా వ్యవహరించాయి. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు నాగాల్యాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ అంతర్జాతీయ ఒప్పందంలో చేరడం వల్ల భారత్తో ఉన్న నదీ జలాల వివాదాల్లో బంగ్లాదేశ్కు అంతర్జాతీయ మద్దతు లభించే అవకాశం ఉంది? సో ఏ అంతర్జాతీయ ఒప్పందంలో ఇప్పుడు బంగ్లాదేశ్ చేరిందండి. అలా చేరడం వల్ల బంగ్లాదేశ్కి అంతర్జాతీయ మద్దతు లభిస్తుందట. అదేంటో చూద్దాం ఒకసారి. సో ఆన్సర్ యుఎన్ వాటర్ కన్వెన్షన్లో బంగ్లాదేశ్ చేరిందనమాట అండి. సో దాని ద్వారా బంగ్లాదేశ్కి కొంచెం అదనపు ఫెసిలిటీస్ ఏం కాదు, కొంత అంతర్జాతీయ గుర్తింపు బంగ్లాదేశ్కి వస్తుంది అనమాట. సో తొలి ఆసియా దేశంగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి వాటర్ కన్వెన్షన్లో చేరిన మొదటి దక్షిణాసియా దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. సో రీఫుల్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే బంగ్లాదేశ్ ఈ ఒప్పందంలో చేరడం వల్ల భారతదేశంతో ఉన్న నదీ జలాల సంబంధాలపై అది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీన్నే రిపుల్ ఎఫెక్ట్ అంటారు. రీపుల్ కాదు, రిపుల్ ఎఫెక్ట్. భారతదేశ పరిస్థితి. భారత్ ఇప్పటి వరకు ఈ కన్వెన్షన్లో సభ్యదేశంగా లేదు, ఎందుకంటే ఈ ఒప్పందంలో చేరితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం నదీ జలాల డేటాను పంచుకోవడం మరియు మూడవ పక్షం జోక్యాన్ని అంగీకరించాల్సి వస్తుంది. తీస్తా నది వివాదం. ముఖ్యంగా తీస్తా నది జలాల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్ ఈ కన్వెన్షన్ ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ ఈ కన్వెన్షన్లో చేరడం ద్వారా భారత్లో ఉన్న 54 ఉమ్మడి నదుల విషయంలో అంతర్జాతీయ చట్టబద్ధమైన హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఎవరు అంటే బంగ్లాదేశ్. ఇంకా భారత్ ఈ ఒప్పందంలో చేరకపోవడం వల్ల భవిష్యత్తులో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం నేషనల్ ఎడ్యుకేషన్ డేను ఏ రోజున నిర్వహిస్తారు అనేది క్వశ్చన్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఏ రోజున జరుపుకుంటాము అంటే ఆన్సర్ నవంబర్ 11 జరుపుకుంటాం. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నవంబర్ 11న మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున జరుపుకుంటారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖ 2008 సెప్టెంబర్ 11న ప్రతి ఏటా నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి ప్రకటన వెలువరించింది. అప్పటి నుంచి జనవరి 11 మనకి జనవరి 11 అని చూసారా. సో సారీ అండి, అదే మత్తులోకి వెళ్తుంది బండి. సో నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 59 రెడ్లో హైలైట్ చేయలేదండి దీన్ని. క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ 2026లో ఐఐటి ఢిల్లీ సాధించిన ఆసియా స్థాయి ర్యాంక్ ఎంత? సో ఆసియా స్థాయిలో ఐఐటి ఢిల్లీ ఏ ర్యాంక్లో ఉంది 2026 క్యూఎస్ ఏసియా ర్యాంకింగ్స్లో అని చెప్పి క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి 44వ ర్యాంక్లో మనకి ఈ సంస్థ ఉండడం జరిగింది. ఐఐటి ఢిల్లీ 44వ ర్యాంక్లో ఉంది. సో భారతదేశంలో నెంబర్ 1 ఐఐటి ఢిల్లీ ర్యాంకింగ్స్. ఐఐటి ఢిల్లీ ఆసియా స్థాయిలో 44వ ర్యాంక్ సాధించింది. ఆ దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి ఇతర టాప్ సంస్థలు
ఐఐటి ఢిల్లీ 44వ ర్యాంక్ సాధించింది, ఇందాక చెప్పుకున్నాం. ఐఐటి బాంబే 48, ఐఐటి మద్రాస్ 56 ర్యాంకులు సాధించింది. మొత్తం సంస్థలు ఈ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి రికార్డు స్థాయిలో 163 విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇది ఆసియాలోనే అత్యధికం అంటండి, చైనా కంటే కూడా ఎక్కువ. నెక్స్ట్ 74వ ఎడిషన్ మిస్ యూనివర్స్ 2025 విజేత ఫాతిమా బోస్ ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? సో ఈ ఫాతిమా బోస్ అనే ఆవిడది ఏ దేశం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చరికి మెక్సికో. పర్వీనర్ సింగ్, సో రన్నరప్గా నిలిచిన ఈమె భారతీయ తాయి మూలాలు కలిగిన వారు. సో ఈవిడ కూడా ఇండియన్ మూలాలు కలిగిన వ్యక్తి అని అంటండి. పేరు సైనా కాదు, పర్వీనర్ సింగ్. నెక్స్ట్ సైనా నెహ్వాల్, భారత బ్యాడ్మింటన్ స్టార్ అయిన సైనా నెహ్వాల్ ఈ పోటీలకు జడ్జిగా వ్యవహరించి భారతదేశం గర్వపడేలా చేశారు. అలాగే భారత ప్రతినిధి అంటే ఇక్కడ భారతదేశం తరపున ఈ మిస్ యూనివర్స్ పోటీలో ఎవరు పాల్గొన్నారు అంటే మణికా విశ్వకర్మ అనే ఆవిడ పాల్గొంది, కానీ త్వరగా ఎలిమినేట్ అయిపోవడం జరిగిందండి. కాబట్టి మనకి ఎక్కువగా పేరు రాలేదు. మణికా విశ్వకర్మ. భారతదేశపు మిస్ యూనివర్స్ విజేతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1994 సుస్మితా సేన్ తొలి భారతీయురాలు, 2000 లారా దత్తా, 2021 హార్నాజ్ అనే ఈ ముగ్గురు మన భారతదేశ తరపున మిస్ యూనివర్స్ అవార్డు గెలిచిన మహిళలు అన్నమాట అండి. నెక్స్ట్ డేవిడ్ సజలే ఏ నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్ గెలుచుకున్నాడు? సో బుకర్ ప్రైజ్ 2025 డేవిడ్ సజలే గెలుచుకున్నాడు. ఏ నవలకు గాను ఈ అవార్డు వచ్చింది అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చరికి ఫ్లెస్ అనే నవలకి ఇది రావడం జరిగింది. డేవిడ్ సజలే హంగేరియన్ బ్రిటిష్ రచయిత. ఈ అవార్డు గెలుచుకున్న మొదటి హంగేరియన్ సంతతి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇది బుకర్ ప్రైజ్. సో విజేతకు 50,000 పౌండ్ల నగదు బహుమతి లభించింది. 1971లో విఎస్ నైపాల్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ ఇండియా సంతతికి చెందిన తొలి రచయిత అంటే విఎస్ నైపాల్ 1971. ఆయన రాసిన పుస్తకం ఇన్ ఏ ఫ్రీ స్టేట్. భారతీయ సంతతికి చెందిన తొలి రచయిత ఈయన. ఓకేనండి. నెక్స్ట్ 1981 సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని బుకర్ ఆఫ్ బుక్కర్స్ అవార్డ్ అని పిలుస్తారు. 1997 అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఈ అవార్డు గెలిచిన తొలి మహిళ భారతీయ రచయిత. నెక్స్ట్ 2006 కిరణ్ దేశాయ్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అతిపెన్న వయస్కురాలైన మహిళ విజేతగా ఎలా నిలిచారు అనేది ఇక్కడ మనకి కిరణ్ దేశాయ్ రచించిన బుక్లో కనపడుతుంది. ఏదైనా తప్పులు చదువుతున్నానేమో అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ 2008లో అరవింద అడిగాకు ద వైట్ టైగర్ అనే నవలకు గాను అవార్డు రావడం జరిగింది. సో అలా బుకర్ ప్రైజ్ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2026 క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది అనేది క్వశ్చన్ అండి ఇక్కడ. సో ఆన్సర్ 23వ స్థానంలో ఉంది. గతంలో పోలిస్తే 2025 నివేదికల్లో భారత్ 10వ స్థానంలో ఉండగా 2026లో 13వ స్థానానికి దిగజారి 13 స్థానాలు దిగజారి 23వ స్థానానికి చేరుకుంది. కారణాలు ఏంటంటే శిలాజ ఇంధనాలు వాడకం తగ్గించడంలో జాప్యం మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నియంత్రణలో ఆశించిన స్థాయి కంటే తక్కువ పురోగతి సాధించడం వల్ల ఈ ర్యాంకు పడిపోయిందని చెప్పి నివేదిక పేర్కొంది. మొదటి 3 స్థానాల్లో ఉన్నవి ఏంటి అంటే ఏ దేశం కూడా పారిస్ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదంటండి. మొదటి 1, 2, 3 స్థానాల్లో ఉన్నవి ఏంటి అంటే మొదటి 1, 2, 3 స్థానాలు పూర్తిగా ఖాళీగా ఉండగా 4వ స్థానంలో డెన్మార్క్ అనేది అత్యుత్తమ ర్యాంకుతో ఉందంటండి. పనితీరులో 4వ స్థానంలో డెన్మార్క్ అత్యుత్తమ పనితీరుతో 4వ స్థానంలో నిలిచింది. సో మొదటి 1, 2, 3 స్థానాలు ఖాళీ, 4వ దాంట్లో డెన్మార్క్ చేరిందంటండి. నెక్స్ట్ జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్లు దీనిని విడుదల చేస్తాయి. ఈ నివేదికను ఎవరు విడుదల చేస్తారో అని అడుగుతారండి. సో ఎవరు విడుదల చేస్తారో చూసుకున్నట్లయితే జర్మన్ వాచ్ మరియు న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ దీన్ని విడుదల చేసింది.
సో ఇండియా ఇన్ ఇండెసెస్ అని ఇటీవల ఇండియా ఏ ఏ ర్యాంకుల్లో ఉందో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ 2025లో భారత్ 101వ స్థానంలో ఉంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో 15వ స్థానంలో ఉంది. గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025లో 3వ స్థానంలో ఉంది. కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ CDI 2025లో 36వ స్థానంలో ఉంది. సో గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం మీథేన్ ఎక్కువగా ఉత్పత్తి చేసిన అతిపెద్ద దేశాల్లో 3వ స్థానంలో మనకి ఇండియా ఉందండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఏది ఇండెసెస్ ర్యాంక్స్ అవి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్, ఏ బాలీవుడ్ నటుడు పేరు మీదుగా దుబాయ్లో 55 అంతస్తుల టవర్ నిర్మించారు? సో షారుఖ్ ఖాన్ అండి ఆన్సర్. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం 2025-26లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేశారు? IMF ప్రకారం ఈ 2025-26 వృద్ధి రేటు ఎంత ఉండొచ్చు అంటే 6.6 ఉండొచ్చు అని చెప్పి అంచనా వేశారండి. ఇంతకుముందు దానికంటే వృద్ధి రేటును IMF పెంచింది. సో RBI అయితే 7.3% అంచనా వేసిందండి వృద్ధి రేటు. వరల్డ్ బ్యాంక్ అయితే 6.5% అంచనా వేసింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ 7.2% అని చెప్పి ముందు అంచనా వేయడం జరిగిందండి. నెక్స్ట్ ఫిచ్ వచ్చేసరికి 7.4% అని చెప్పి అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025 ఫిడే వరల్డ్ కప్లో ఫైనల్లో ఏ భారతీయ నగరంలో జరిగింది? 2025 ఫిడే వరల్డ్ కప్ ఫైనల్ ఏ భారతీయ నగరంలో జరిగింది? సో ఆన్సర్ గోవాలో జరిగిందండి. ఈ ఫిడే వరల్డ్ కప్ యొక్క పోటీలు ఎక్కడ జరిగినాయంటే గోవాలో జరిగినాయి. ఫిడే వరల్డ్ కప్ 2025 తుది ఫలితాలు: విజేత జవోకిర్ సిందరోవ్ అనే అతను విజేత అంటండి. నెక్స్ట్, ఉజ్బెకిస్తాన్కి చెందిన ఒక యువ గ్రాండ్ మాస్టర్ అంటండి. ఇతను వయసు 19 ఏళ్ల వయసులో ఈ టైటిల్ గెలుచుకుని వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన విజేతగా రికార్డు సృష్టించారు. ఫైనల్ మ్యాచ్ చైనాకి చెందిన వరల్డ్ నెంబర్ 1 వియుతో ఉత్కంఠ భరితమైన ట్రైబ్రేక్ మ్యాచ్లో సిందరోవ్ విజయం సాధించడం జరిగింది. సో భారత్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి క్వార్టర్ ఫైనల్లో వియు చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. సో ప్రస్తుత ప్రపంచ గ్రాండ్ మాస్టర్ గుకేష్ డీని ఫ్రెడరిక్ స్వాన్ ఓడించడం ద్వారా అతను కూడా ఈ టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఒక పెద్ద సంచలనంగా మారింది. సో అది మనకి ఈ ఫిడే వరల్డ్ కప్ దానికి సంబంధించిన స్పోర్ట్స్ క్వశ్చన్స్ ఇవన్నీనండి. నెక్స్ట్, నవంబర్ 2025లో నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? నల్సా. సో దీని ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ విక్రమ్ నాథ్ గారు తీసుకున్నారండి. ఈ నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని అంటే విక్రమ్ సేథ్ గారిని తీసుకోవడం జరిగింది. సో వివరాలు చూద్దాం. సాధారణంగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించిన ఒక సాంప్రదాయం. సో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించిన సాంప్రదాయం అంటండి. నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో రాజ్యాంగ మూలాలు ఏంటంటే నాల్సాకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39A 42వ సవరణ 1976 సవరణ చేయడం జరిగింది. ఈ సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని మరియు ఆర్థిక లేదా ఇతర కారణాల వల్ల ఎవరికి న్యాయం నిరాకరించకూడదనే ఉద్దేశాన్ని ఇది నిర్దేశిస్తుంది. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో అమల్లోకి అయితే వచ్చింది. రాజ్యాంగ ఆశయాలు నెరవేర్చడానికి పార్లమెంట్ 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని ఆమోదించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చట్టం వెంటనే అమల్లోకి రాలా. అమల్లోకి వెంటనే ఈ చట్టం రాలేదంటండి. సో అమలు 1995 చివరికి నవంబర్ 9, 1995 ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అంటే ప్రతి ఏటా నవంబర్ 9ని నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటారు ఈయన వల్లే. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2025లో
భారతదేశపు 94వ రామ్సర్ సైట్గా ప్రకటించబడిన గోగాబీల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సో 94వ రామ్సర్ సదస్సు గోగాబీల్ సరస్సు అంటే అది ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి బీహార్లో ఉందండి ఇది. సో బీహార్లోని కతిహార్ జిల్లాలో ఉంది. ఇది గంగా మరియు మహానంద నదుల మధ్య ఏర్పడిన ఆక్స్బో సరస్సు. రామ్సర్ సైట్ల సంఖ్య పరంగా భారత్ ఆసియాలోనే మొదటి స్థానంలో, ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. అత్యధిక సైట్లు ఉన్న రాష్ట్రం తమిళనాడు 20 మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ 10 రెండవ స్థానంలోను, బీహార్ 6 సైట్లతో 3వ స్థానంలోనూ ఉంది. నెక్స్ట్ రామ్సర్ కన్వెన్షన్. ఇది చిత్తడి నేలల సంరక్షణ కోసం కుదుర్చుకున్న ఒక అంతర్జాతీయ ఒప్పందం. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో ఈ ఒప్పందం జరిగింది. అందుకే దీని పేరు అలా వచ్చింది. ఇది 1975 నుండి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం జరిగిన ఫిబ్రవరి 2న ప్రతి ఏటా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. పెద్ద మరియు చిన్న సైట్లు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్. సో అతిపెద్దది ఏంటి, అతి చిన్న సైట్ ఏంటంటే ఇక్కడ వివరిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ అతిపెద్ద రామ్సర్ సైట్గా, హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా సరస్సు అత్యంత చిన్నది. కొల్లేరు సరస్సు వచ్చేసరికి రామ్సర్ గుర్తింపు దీనిని ఆగస్టు 19, 2002న రామ్సర్ సైట్గా గుర్తించారు. స్థానం ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు అత్యంత బరువైన నావికాదళ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-7Rకు గల మరొక పేరేంటి? GSAT-7R గల మరొక పేరేంటి అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి CMS-03. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నవంబర్ 2025లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దీనికోసం అత్యంత శక్తివంతమైన LVM-3ని వాడతారు. దాని ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపుతారు. దీని బరువు ఇది సుమారు 4400 కిలోల బరువుగా ఉంటుంది. ఇది భారతదేశం నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్. నెక్స్ట్, ఇది భారత నావికాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో IOR సురక్షితమైన వాయిస్, డేటా మరియు వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందిస్తుంది. ఇది 2013లో ప్రయోగించిన GSAT-7 రుక్మిణి స్థానంలో పనిచేస్తుంది. రుక్మిణి శాటిలైట్ యొక్క పదవీకాలం ముగియడంతో దాని స్థానంలో మరింత అధునాతనమైన GSAT-7Rను ప్రవేశపెట్టారు. నెక్స్ట్, 2025 డేవిస్ కప్ ఫైనల్లో ఇటలీ ఏ దేశాన్ని ఓడించి వరుసగా 3వసారి విజేతగా నిలిచింది? సో ఆన్సర్ వచ్చేసరికి సి అండి. దీని ఆన్సర్ స్పెయిన్. 2025లో డేవిస్ కప్ పోటీలు 113వ ఎడిషన్ జరుగుతున్నాయండి. డేవిస్ కప్ పోటీలు 113వ ఎడిషన్ ఎక్కడ నిర్వహిస్తున్నారనేది కింద చూద్దాం. 113వ ఎడిషన్ అంటే ఇది డేవిస్ కప్కి సంబంధించి. ఇది క్రికెట్ జరుగుతుంది. ఏ దేశాల మధ్య లేదా ఏ ప్రాంతాల మధ్య జరుగుతుంది అనేది చూద్దాం. భారతదేశంలో హ్యామర్ స్మార్ట్ ఆయుధాల తయారీ కోసం బెల్ ఏ దేశానికి చెందిన సాఫ్రాన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది? సో భారతదేశంలో హ్యామర్ స్మార్ట్ ఆయుధాల తయారీ కోసం బెల్ ఏ దేశానికి చెందిన సాఫ్రాన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుందండి. సో ఆన్సర్ సి. ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ కంపెనీతో కలిసి BEL ఈ అత్యాధునిక ఆయుధాలను అత్యధిక ఆయుధాలను భారత్లో తయారు చేయనుంది. హ్యామర్ అంటే హైలీ అగైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అండి. దీన్ని ఫ్రెంచ్ భాషలో ఆసమ్ అంటారు. అంటే ఆర్మెంట్ ఎయిర్ సోల్ మాడ్యులేర్ అని పిలుస్తారు. స్వరూపం ఇది ఒకే బాంబు కాదు. సాధారణంగా బాంబులను అత్యంత ఖచ్చితత్వంతో ఇది ఒకే బాంబు కాదండి. ఇది ఒక బాంబు కాదు. సాధారణంగా ఇది బాంబులను అత్యంత ఖచ్చితత్వంతో కూడిన స్మార్ట్ బాంబులుగా మార్చే ఒక కిట్ అండి. ఇది బాంబులను స్మార్ట్ బాంబులుగా మారుస్తుందట. ఇది సుమారు 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఖచ్చితత్వం లేజర్ యొక్క ఇన్ఫ్రారెడ్ గైడెన్స్ ద్వారా ఇది 1 మీటర్ కంటే తక్కువ లోపంతో లక్ష్యాన్ని తాకుతుంది.
సో అది మనకి హ్యామర్ గురించి అండి. నెక్స్ట్, నవంబర్ 2025లో ఏ దేశాన్ని అమెరికా మేజర్ నాన్ నాటో ఎల్లీగా గుర్తించింది? సో విచ్ కంట్రీ వాజ్ డిసిగ్నేటెడ్ యాజ్ ఎ మేజర్ నాన్ నాటో ఎల్ఐ బై ద యూఎస్ ఇన్ నవంబర్ 2024? సో ఏ దేశానికి ఈ హోదా ఇవ్వడం జరిగింది అమెరికా అని చెప్పి క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి సౌదీ అరేబియాకి ఈ హోదాని కల్పించింది. సో ఇప్పటి వరకు మొత్తం 21 దేశాలకి ఈ హోదా ఉంది, సౌదీ అరేబియాతో కలిపి మొత్తం. ఎంఎన్ఎన్ఏ హోదా వల్ల కలిగే ప్రయోజనాలు: అత్యాధునిక ఆయుధాలు, అమెరికా నుంచి F-35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు మరియు ఇతర ఆయుధాలను సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు. నెక్స్ట్, యుద్ధ నిల్వలు, అమెరికాకు చెందిన ఆయుధ నిల్వలను ఆ దేశ భూభాగంలో ఉంచుకోవచ్చు. నెక్స్ట్, శిక్షణ, అమెరికా సైన్యంతో కలిసి ఒమ్మని విన్యాసాలు మరియు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక సహాయం, రక్షణ సంబంధిత పరిశోధనలు మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం అమెరికా నుంచి నిధులు పొందవచ్చు. భారత్ ఎంఎన్ఎన్ఏ దేశం కాదు. మన భారతదేశానికి ఈ హోదా ఇవ్వలేదంటే అమెరికా సౌదీ అరేబియాకి మాత్రమే ఇచ్చింది. నెక్స్ట్, 2025లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు COP30 ఏ అమెజాన్ నగరంలో జరిగింది? COP30 సదస్సు ఏ అమెజాన్ నగరంలో జరిగింది అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటి అంటే దీని ఆన్సర్ బేలేం. నవంబర్ 2025లో బ్రెజిల్లోని బేలేం నగరంలో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు జరిగింది. దీన్ని 1972లో రియో ఎర్త్ సమ్మిట్ యొక్క వారసత్వంగా భావిస్తారు. సో ముఖ్య ఫలితాలు ఏంటి అంటే అడాప్టేషన్ ఫైనాన్స్ 2035 నాటికి వాతావరణ మార్పుల అనుకూలత కోసం ఇచ్చే నిధులను 3 రెట్లు పెంచాలని నిర్ణయించారు. జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం, శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ ఎనర్జీని మార్చే క్రమంలో కార్మికులకు ఇది ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇచ్చేందుకు దీన్ని ప్రారంభించారు. ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ, ఉష్ణమండల అడవుల సంరక్షణ కోసం బ్రెజిల్ $125 బిలియన్ నిధిని ప్రతిపాదించింది. దీనికి భారతదేశం ఇందులో అబ్జర్వర్గా చేరింది. నెక్స్ట్, బేలేం డిక్లరేషన్, ఆకలి, పేదరికం మరియు వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి 43 దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి బేలేం డిక్లరేషన్ మీద. నెక్స్ట్ క్వశ్చన్, COP31 నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందంటే టర్కీలో జరగబోతుందని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందండి. నవంబర్ 2025లో నాబార్డ్ మరియు IAMAI సంయుక్తంగా నిర్వహించిన మొదటి ఎర్త్ సమ్మిట్ ఏ నగరంలో ప్రారంభమైంది? సో ఆన్సర్ వచ్చేసరికి హైదరాబాద్లో ప్రారంభమైందండి. నవంబర్ 2025లో నాబార్డ్ మరియు IAMAI సంయుక్తంగా నిర్వహించిన మొదటి ఎర్త్ సమ్మిట్ ఏ నగరంలో ప్రారంభమైంది? సో ఆన్సర్ వచ్చేసరికి ఇందా చెప్పిందే మళ్ళీ ఒకసారి చదివినట్టున్నాను, హైదరాబాద్లో జరిగింది. సరైన సమాధానం హైదరాబాదు. వివరాలు చూద్దాం. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ మాదాపూర్ హైదరాబాద్లో ఇది జరిగింది. ఈ వేదికలో నిర్వాహకులు వచ్చేసరికి నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మరియు IAMAI, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. థీమ్ ఏంటంటే గ్లోబల్ చేంజ్ కోసం గ్రామీణ ఆవిష్కరణలను బలోపేతం చేయడం. 3 నగరాల సిరీస్. ఈ ఎర్త్ సమ్మిట్ వరుసగా 3 నగరాల్లో జరిగింది. మొదటిది హైదరాబాద్, రెండవది గాంధీనగర్, మూడవది న్యూఢిల్లీలో ఫిబ్రవరిలో జరగనుంది. సో 2024 ఇందిరాగాంధీ శాంతి బహుమతి పొందిన మిచెల్ బ్యాచిలెట్ ఏ దేశానికి మాజీ అధ్యక్షురాలిగా పనిచేశారు? మిచెల్ బ్యాచిలెట్ చిలీ దేశానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. నెక్స్ట్, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదికను ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేస్తుంది? సో ఆన్సర్ జర్మన్ వాచ్ అనే అంతర్జాతీయ సంస్థ ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనే నివేదికను రిలీజ్ చేస్తుంది. భారతదేశం 15వ స్థానంలో ఉంది ప్రస్తుతం.
గత ఏడాది 2004 నివేదిక ప్రకారం భారత్ 10వ స్థానంలో ఉండగా ఇప్పుడు 15వ స్థానానికి పడిపోయింది. దీర్ఘకాలిక సూచి గత 30 ఏళ్లలో డేటా ప్రకారం భారత్ ప్రపంచంలోనే 9వ అత్యంత ప్రభావిత దేశంగా నిలిచింది. నెక్స్ట్ 6వ జాతీయ జల అవార్డులు 2024లో ఉత్తమ రాష్ట్రం మరియు విభాగంలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? అబ్బా, ఒక్క నిమిషం అండి, కొంచెం ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను.